దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన మా పరలోక తండ్రిని వందనాలయ్యా. సమయంలో నీ దాసుడిని నేను ప్రభా, నీ వాక్యమును చేతబట్టి నీ ఎదుట నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు, నా జ్ఞానం సరిపోదు. గనుక నాలో మీరుండి నీ బిడ్డలకి ఏ మాటలు అవసరమో అందించమని నీ దాసుడిని నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నా కంఠ స్వరని బోరుగా వాడుకుని, పరిశుద్ధాత్మడా, త్రియేక దేవా, మీరు మా మధ్య నుండి మీ ఆత్మతో నింపబడినట్లుగా ప్రతి వారు నీ వాక్యం చేత బలపడినట్టు, నీ వాక్యం చేత నింపబడినట్లుగా సహాయం అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, అనేక విషయాలు, అనేక వాక్యాలు మనకు కనబడుతున్నాయి. అయితే కొన్ని విషయాల్లో వాక్యం నిమిత్తం గమనించినప్పుడు మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 19 నుండి 21 వరకు మనం చదువుతున్నప్పుడు మొదటి పేతురులో రాయబడుతున్న మాటలను మనం చదివితే, మొదటి పేతురు పత్రికలో భక్తుడు అపోస్తుడైన పౌలు మరి ఈ సంఘాలకు చెప్పుచున్న మొదటి అధ్యాయము 19వ వచనం 21వ వచనం వరకు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు అంటే ప్రియులారా, ఇది ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తము అంటే ఈరోజు శ్రమకాల యొక్క గుడారము చేరుట అంటే శ్రమకాల యొక్క మార్గము అనుకుందాం. శ్రమకాల యొక్క మార్గంలో ప్రవేశించుట అనుకోవచ్చు. శ్రమకాలం యొక్క మార్గం. ప్రియులారా, ఇక్కడ మరొకసారి చదవమ్మా, కొద్ది క్లియర్గా అర్థమైనట్టు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతునని మీరు ఎరుగుదురు కదా. అంటే ఇక్కడ మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 19వ వచనం 21వ వచనం వరకు కూడా, అంటే మీరు ఎరుగుకుండా ఏది జరగదు ఈ లోకంలో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిర్దోషి యొక్క రక్తమును ఏ రకంగా మనం సిందిస్తున్నాం అంటే, ఇక్కడ ప్రజలైన వారు వీడిని సిలువ వేయండి అన్నారు. వీడును అన్నారు. అక్కడ వీడు అనగా క్రీస్తు అన్నది, వీడిని సిలువ వేయండి అన్నారు. ప్రియులారా, ఎందుకు ఆ మాట అన్నారు అంటే, ఇక్కడ మనం గమనించాలి ఈ మొదటి పేతురు పత్రికలో. ఎందుకంటే ఈ మొదటి అధ్యాయంలో 19వ వచనంలో మాట్లాడుతున్న మాటలు 21వ వచనం వరకు చూస్తున్నప్పుడు ఇంకో వచనం చదవమ్మా. 20, ఆయన జగత్తి పునాది వెయ్యబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవర కాలమయందు ఆయన ప్రత్యక్షపరచబడిన కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు అంటే ఇక్కడ ఆది కాలంలో దేవుడు ఈ కాలముకు యేసుక్రీస్తు ప్రభు రక్తమును చిందించుటకు సిద్ధపడ్డాడు. ఎవరు? నీ కొరకు నా కొరకు చిందించాలనేది ఎక్కడంటే, ఆదిలో ఆదాము చేసిన పాపమును
క్రీస్తు యొక్క రక్తము ద్వారా, అంటే తన కుమారుడి యొక్క రక్తము ద్వారా చిందించాలని చూసి అప్పుడే ఆదిలోనే ప్లాన్ గీసి పెట్టేశాడు ఆయన. అయితే ఈ ప్లాన్కు ఆలస్యం అవట కారణం ఏంటంటే మనుషులు తన పాపమును గుర్తిస్తారో లేదో అని ఇక్కడ ఆలస్యం చేసుకుంటూ వచ్చాడు ఆయన. సుమారు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది ప్రియులారా, అయినా అలాగే జరిగింది. అయితే ఇక్కడ ఈ పత్రిక గ్రంథంలో చదువుతున్న ఈ మాటలను బట్టి గమనిస్తే ఆది కాండం 18వ అధ్యాయం 27వ వచనం ఒక వచనమే మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటల్ని మనం ఒకసారి విశ్లేషణ చేయాలి. విశ్లేషణ అంటే అధ్యాయం చేయటం అని అర్థం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్న నేను ప్రభువుతో మాట్లాడా అంటే ప్రియులారా, ఇక్కడ గమని పరిశుద్ధాత్మ దేవుని తనలో ప్రభు అంటాడండి. ఈనాడు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. ఆయన ఆనాడు అబ్రాహాముకు కాలంలో కూడా ఉన్నాడు అని మనం ఈ విషయం మనం చాలా ఆలోచించాలి. ఇక్కడ ఏమన్నాడు? ప్రభు అనే మాటను వాడాడు ఇక్కడ ప్రియులారా. అందుకన్నాడంటే ఈ ప్రభు ఇప్పుడు వాడు కాదండి, యేసుక్రీస్తు దేవదేవుని కాలంలోనే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని మనం భావించాలి. కనుక ప్రియులరా, మనం ఇక్కడ కొన్ని విషయాలు భావించినప్పుడు అందులోనే యోబు గ్రంథం, పాత నిబంధన గ్రంథం యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినప్పుడు యోబు అంటున్న మాటను మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆయన నన్ను బురదలోనికి త్రోసిను, నేను ధూళియు బూడిదనైనున్న బూడిదను అయినట్లు ఉన్నాను అని అన్నాడు. అంటే ప్రియులరా, ఇక్కడ చెప్పుచున్న మాట, అక్కడ చెప్పుచున్న మాట ఆత్మ సంబంధమైన మాటగా కనబడుచుంది. అయితే ఇక్కడ మనం ఆది కాండంలోని 3వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రభు అన్న మాటను ఒకసారి మనం ఆలోచనలో తీసుకోవాలి. ఎందుకంటే ఆదిలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని, యేసుక్రీస్తుకు సిలువ మార్గము అని అంటున్నాం. మార్గం అంటే ఆయన సన్నిధిలో చేరుట. చదువమ్మా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ. అంటే ఇక్కడ ఈ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలో చాలా విషయాలు కనబడతాయి చూడండి. స్త్రీకును నీకును వైరం అని ఎవరు చెప్పారు? ఇక్కడ సాతానుకును దేవుని, అంటే మానవ జన్మమైన మానవుడుకును సాతాను యొక్క గుంపుకిను వైరం అంటే ఎప్పుడు యుద్ధమే ప్రకటించాడు. అందుకే మనం యుద్ధ ప్రాకారం కలిగి ఉండాలి. యుద్ధము అనేది మనం చేయాలి ప్రియులారా. ఎందుకంటే యుద్ధము చేయకపోతే మనము ఆలోచన కలిగి అనేక విషయాల్లో మనము చాలా జాగ్రత్తలు తీసుకునే వారంగా ఉంటాం. అందుకే యుద్ధము ప్రకటించాలి మనం. ఎవరి మీద? ఆదిలో మన వైపు నుండి దేవుడే యుద్ధం ప్రకటించాడు సాతాను మీద. ఆయన పిల్లలైన మనతోడు కూడా చెబుతారు, మీరు యుద్ధం ప్రకటించండి, యుద్ధం ఖచ్చితంగా చేయాలని చెప్పుచున్నాడు ప్రియులరా. అయితే గలతి మరి చూడండి, కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో మొదటి వచ్చిన మాట్లాడుతున్న మాటని మనం గమనించడం మీకు వివరణిస్తాను. ఒక్కసారి మనం చదివిన తర్వాత ఆలోచనలోకి వద్దాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివండి. ఇక్కడ కూడా చూడండి, కీర్తన గ్రంథంలో 2వ వచనం అంటే దావీదు యొక్క కుమారుడు, అంట దావీదు వంశంలో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. అంటే దావీదు ముందుగానే గ్రహించాడు, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఆల విడిచితివి అనే మాటను. అంటే ఈనాడు ఎడవలేదు దేవుడు, ఆదిలోనే విడిచాడు. ఎందుకంటే నిన్ను నువ్వు కట్టుకోవాలి, నిన్ను నువ్వు బలపరుచుకోవాలి, నిన్ను నువ్వు ఏమండి ఎలా జీవించాలో నువ్వు అవగాహన కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఆ విషయాలు లేక అనేక విషయాలు కలిగి మనం ఉంటున్నాం. అయితే ఈ వచనంలో ఒక వచనము మనం చదువుకుని వివరణ మీకు ఇస్తాకు ప్రయత్నం చేస్తాను ప్రియులారా. చూడండి, ఇక్కడ మత్తయి సువార్త మరి 16వ అధ్యాయము ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉన్నాయి. చదువమ్మా.
మత్తయి సువార్త 16:17. అందుకు యేసు సీమోను, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన గాని నరులు నీకు బయలుపరచలేదు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మనం గమనించాలి. అంటే మొదటి చదువుకున్న 1 పేతురు 1వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ వివరణ దొరుకుతుంది. ఎటువంటి వివరణ అంటే దాన్ని చదివించిన తర్వాత మీకు వివరిస్తాను. చదువమ్మా. 1 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం. ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయుల అయ్యుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా కప్పదోకియా, ఆసియా, అంటే ఇలాగ కొన్ని సంఘాలకి అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్న ప్రకటన. ప్రియులారా, మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలని చాలా విషయాలు వాక్య గ్రంథంలో రోమా పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు యొక్క సిలువ మార్గము ఎటువంటిదో మనం గమనించవచ్చు. అంటే ఈ వాక్యాలు ఎందుకు మీకు చదివినిపిస్తానంటే దీని వివరణ 5వ అధ్యాయము 7వ వచనంలో, రోమా పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా. అంటే ఇక్కడ ఈ విషయంలో మనం గమనించాలి. అంటే మనం సిలువ మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఇప్పుడు సిలువ అనే గుడారంలోకి మనం వెళ్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతుడు కొరకు ఒకడు మరణించడం న్యాయం అంటే నీతిమంతుడు ఎవడున్నారు ఇక్కడ? అంటే దేవుని దృష్టికి మనం అందరం ఎలా కనపడుతున్నాం? నీతిమంతులుగా కనపడతాం. అందుకే ఆదులో ఆదాము ఏమన్నాడు? ప్రభువు ఎదుట అన్నాడు. ప్రభువు ప్రార్థించినప్పుడు దేవదేవుని ఎదుట మొరపెట్టినప్పుడు ప్రభువు ఉన్నారు అక్కడ. ఈ వాక్యకి అర్థం ఏంటంటే ఆదిలో కూడా ప్రభు ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయం ఆయనను ఇక్కడేమంటున్నాడు అంటే యేసుక్రీస్తే మనం అందరము కూడా నీతిమంతులుగా ఉన్నాము కాబట్టి మన కొరకు యేసుక్రీస్తు రక్తము కార్చటకు న్యాయమని తలంచి దేవుడు తన అద్వితీయ కుమారుని మరొకసారి భూమి మీదుగా పంపించాడు. అంటే మనం ఇప్పుడు మనుషులుగా ఉన్నాం కానీ మనం అసలు లెక్కేసుకుంటే పరిశుద్ధులుగా జీవించవలసిన వారు. ఈ పరిశుద్ధులుగా జీవించవలసిన మనము దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలను ప్రియులరా ఒక్కసారి ఆలోచనలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనము అనేక విషయాల్లో మనం ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉన్నప్పటికీ దేవుడు నీ పట్ల నా పట్ల ఏమై ఉన్నాడు రోమాపత్రికలో కనబడుతున్న ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకసారి సిలువేక గుడారం ప్రయాణం మనం చేస్తున్నాం కదా, ఎవరి కొరకు ఎందుకు కొరకు ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి అని మనం విశ్లేషణ చేసుకుంటే ఈ ప్రార్థన దేని కొరకు అంటే యేసుక్రీస్తును కలుసుకోటే ప్రార్థన. అందుకే యుద్ధము ప్రకటించవాలను. యుద్ధం ఎవరు ప్రకటించాడు? ప్రియులరా, చదువుకున్నాం కదా వాక్య గ్రంథంలో. ఏమండి, మరి దావీదు గారు యుద్ధం ప్రకటించాడు. రాజు అంటేనే యుద్ధము. అటువంటి దావీదు గారు ఎవరి మీద అంటే దేవదేవుని మీద ఎదుట యుద్ధం ప్రకటించాడు. ప్రియులరా, ఈరోజు నీవు కానీ నేను కానీ వాక్యాలు వింటున్నాం, చదువుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైన మాటలను మనం ఏనాడైనా గ్రహించగలుగున్నామా అంటే ఎవరికి అర్థం కాని విషయం ఒకటి. ఎందుకంటే విశ్లేషించుట అంటే దాని అర్థం ఏంటి? మనం దాన్ని గ్రహించి దాన్ని అర్థం చేసుకుని విశ్లేషణ అంటే ఏంటి? వాక్యము సరైనదో లేదో మనం తెలుసుకోవడం విశ్లేషణ. దాన్ని గ్రహించడం అంటే దానిని లోపడక విశ్లేషణ అంటే చదివి దాన్ని ఆ హృదయములోకి తీసుకుని ఎవరు వేసినప్పుడు అది కరెక్ట్ అనేది నీకు శరీరంకు అనుకూలమైనదా కాదా అనేది కూడా మనం ఆలోచన. అందుకే దేవుడు అన్నాడు, ఇది నీతిమంతుల కొరకు రక్తము కార్చుటకు ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే అందరూ చాలా బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, ఏమన్నా అందరూ పాపులే పరిశుద్ధులు లేరా అంటే పరిశుద్ధులు అందరూ పాపులైతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆదిలో దేవుడు 2 మార్లు భూమిని శుద్ధి చేశాడు.
ఎన్ని మార్లు అండి? 2 మార్లు. ఒకటి ఏమండి అండ్ యోహాన్ గారు మన నోవాహు వల్ల శుద్ధి చేశాడు. 2 అగ్నితో కొంత పట్టణాన్ని చూపించి నాశనం చేసినట్టుగా కనబడుతుంది. అంటే మొదటిది దేవుడు సృష్టించాడు, అది కాబట్టి మొదటిసారి శుద్ధి చేశాడు. రెండోసారి మరి శుద్ధిపరచుటకు ఆయన ఈ లోకానికి అనే కొత్త ఆకాశం కొత్త భూమి అనే భావన మనం తీసుకుంటున్నాం. పిల్లరా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మాటలు. ఎందుకంటే సుమారు 7 వచనాలు మనం చదువుకున్నాం. 7 వచనాల్లో క్లుప్తముగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఎలాంటిదంటే, సుమారు దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభు సిలువ మార్గములో మనం ప్రయాణం చేసినప్పుడు ఈ సిలువ మార్గము ఏ రకంగా మనకు బోధిస్తుంది, ఏ రకంగా మనం ప్రకటిస్తుంది, ఏ రకమైన బోధన మనకు సమకూరుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, తెలుసుకోకపోతే నష్టపోయేది మనమే అనే భావము మనం కలిగిన నాడు, ఖచ్చితంగా దేవుని పట్ల విశ్వాసమును నమ్మకమును నువ్వు కలిగిన నాడు ఖచ్చితంగా ఆయన ఎడల ప్రార్థన నడిపింప కలిగి ఉంటావు. అందుకనే ఆదులు అన్నాడు, యేసు ప్రభు ఎదుట నేను ప్రార్థించిది అన్నాడు. అంటే దేవదేవుని తండ్రి ఎదుట నేను ప్రార్థించాను అనలా, దేవా ప్రభువాన్ని ప్రార్థించాడని సంబోధించాడంటే అప్పుడు ప్రభువును కూడా అబ్రహాము చూశాడు అని. అంటే ప్రియులరా, ఇక్కడ దేవుడు ఎందుకు వెంబడిస్తున్నాడు నిన్ను నన్ను, ఎందుకు ఇంత ప్రణాళికతో దేవాలయము కట్టుట, బోధించుట, ప్రకటించుట, ప్రార్థించుట, స్తుతించుట, ఆరాధించుట ఎందుకు ప్రజల మధ్యకు కొనసాగిస్తున్నాడంటే మనం అందరం ఎవరో పరిశుద్ధులుగా ఆయన దృష్టికి ఆయన కంటికి కనబడుతున్నాం. ఏదో ఒక రోజున పరిశుద్ధులుగా మారకపోతామా, సాతాను నుండి విడుదల పొందకపోతామా? అందుకే ఇంకా పవిత్రపరచుటకును ఇంకా పరిశుద్ధపరచుటకును ఆయన సిలువ రక్తములో మనల్ని కడగటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఈ 5వ రోజులో ఈ సిలువ ప్రయాణం అనే అంశంలో మనం ప్రయాణం సాగిస్తున్న ప్రభువునందు ప్రియులరా, దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న ప్రార్థన ఏదైతుందో ఏమండి, పరిశుద్ధులుగా దిద్దుటకు, పరిశుద్ధులుగా మార్చుటకు, పరిశుద్ధులుగా తయారు చేయుటకు, పరిశుద్ధులుగా నిన్ను ఆయన కనపరచుటకు, పరిశుద్ధులుగా పరలోకంలో చేర్చుటకు, పరిశుద్ధులుగా విందులో ఏకము చేయుటకు ప్రభు ఎదురుగా నిలుచున్నాడని, అటువంటి యుద్ధము ప్రభు ప్రకటించాడని. ఏంటంటే ఈ రోజున శిలువ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకంలో పరిశుద్ధుల లోకానికి వెళ్ళిపోతావు. ఈ పరిశుద్ధ లోకంలోకి వెళ్ళగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ప్రియులారా ప్రార్థన చేసే కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీకు వందనాలు, ప్రేమగల రాజా స్తోత్రాలు, సృష్టికర్త నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, సిలువ మార్గము, సిలువ ప్రయాణము అనే మాటను ప్రభా మేము చదివి ఉన్నాం. అవును కదా దేవా, అబ్రహాము ఆదిలో ఏమైతే ప్రకటించాడో అట్టి ప్రకటనలో మేము చూసాం. అవును కదా, ఆనాడే ప్రభువా నాయన నిన్ను చూశాడు అబ్రహాం. అందుకే ప్రభువా అని సంబోధించాడంటే ఆదిలో ఏదో ఒక రకంగా చూసి ప్రభా నాయన చాలా మంది ప్రభా అనేక రకాలుగా చూస్తుంటారు. చాలా మంది అక్కడక్కడ కనపడినప్పుడు అయ్యాన్ని సంబోధిస్తారు. ఎందుకంటే పదము మారదు, విధము మారదు. పదము మారినా విధానం మారినా మనిషి యొక్క పద్ధతి మారుతున్నట్లుగా జీవిస్తాం. అటువంటి కృపలో ఆయన పారకుండా మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయుటకు నీ ఆత్మ నడిపింపు మా మధ్యకు దయచేసిన తండ్రి నీకు స్తోత్రాలు. విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకుని పరిశుద్ధాత్ముడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువలో నేను రక్తంలో కడగబడి నేను నీ సన్నిధిలో చేరి నీ యొక్క విందులో పాలు భాగస్తులుగా చేరే ప్రయాణమును అందించుమని ఆత్మరూపుడు రక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామంలో ప్రభా అడుగుచు బ్రతిమాలుచు ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ ఆదరణ అన్ని వేళలా తోడుగా ఉండి నడిపించి బలపరుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.